బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. మాఘపురాణం 10వ రోజు పారాయణలోకి వచ్చాం. దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి తెలియజేస్తున్నారు. మృగశృంగుడు ముగ్గురు స్త్రీలని రక్షించాడు. తర్వాత ఏమైంది? వివాహం చేసుకుందాము అనుకున్నాడు సుశీలని. వాళ్ళ నాన్నగారికి వాళ్ళకి తెలియపరిచాడు. ఈ ఫలానా వాళ్ళ అమ్మాయి ఆమె చనిపోయి మళ్ళీ బతికింది, నేను బతికించుకున్నాను, ఈమెనే వివాహం చేసుకుంటానంటే సరే వాళ్ళు వచ్చి ముహూర్తాలు అవి మాట్లాడుకుని మంచి మాటలు మాట్లాడేసరికి ఈ సుశీల స్నేహితురాళ్ళిద్దరు, అంటే ఈ మృగశృంగుని వల్ల జీవించిన ఇద్దరు కన్యలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మా స్నేహితురాలైన సుశీల్ని ఇష్టపడ్డావు, అమ్మాయి గుణాలు సద్గుణాలకి వివాహం చేసుకుంటున్నావు, మరి మా సంగతి ఏమిటి, మేమేమవ్వాలి, మమ్మల్ని కూడా ఈ ముహూర్తానికే నువ్వు వివాహం చేసుకో, మా ఇద్దరిని నిరాశపరచద్దని బలవంత పెట్టారట. కానీ ఆ కన్యలు మంకుపట్టు విడవలేదట. ఒకడు ఒక భార్యతోనే సంసారం చేయటం ధర్మయుక్తం, కానీ ముగ్గురు భామలతో కాపురం చేయటం తగని పని అని అతను నచ్చజెప్పబోయాడు. కానీ సరే, వాళ్ళంతా అక్కడ ఉన్నవాళ్ళు, ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు, వివాహం జరిపిస్తున్నటువంటి పురోహితుడు, వాళ్ళు ఏమన్నారంటే, అట్లా ఏం లేదు నాయన, వివాహం చేసుకోవచ్చు. పూర్వకాలం దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు, శ్రీకృష్ణుడికి ఏకంగా ఎనమండుగురు వివాహక భార్యలే కదా ఆయనకి. ఆదిశంకరునికి కూడా గంగా గౌరీ అని ఇద్దరు భార్యలు ఉన్నారు, పరమేశ్వరుడికి కూడా. వాళ్ళకి లేని అభ్యంతరం నీకెందుకని బలవంత పెట్టేశారు కదా. సరే, ఇతను ఏం చేశాడు, ఒప్పుకున్నాడు. వచ్చిన పెద్దలు కూడా, అయ్యా నీ వల్ల జీవించారు వీళ్ళు, వీళ్ళతో పాటు నీ భార్య ఉందనుకో, కానీ నీ రుణాన ఉండిపోతారు, వివాహం చేసుకోమని చెప్పేశారు కల్లా. సరే, ఇక వాళ్ళు ఎంతసేపు ఏడుస్తుంటే నీకేం జైలు లభిస్తుంది, నీ మీద ప్రేమతోటి ఉన్నారు వాళ్ళు, నీ వల్లే బతికేం కాబట్టి అని నచ్చ చెప్పాక ఆ ఇరువురు కన్యకల్ని కూడా పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు భార్యలతోటి చాలా సంతోషంగా హాయిగా ఉన్నాడు. ఆ మాఘస్నాన ఫలితం వల్లే అతనికి ముగ్గురు భార్యలు లభించారని వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. మాఘస్నానం చేస్తే ముగ్గురు వస్తారని మాత్రం అనుకోకండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ కాలం పాతకాలం కాదు కాబట్టి. సరే, ఇప్పుడు ఈ వివాహాలు ఎన్ని విధాలు ఏమిటి అని ఆయన అడిగేసరికల్లా అప్పుడు అడిగాడనమాట, ఇదేమిటి వివాహం, వీళ్ళు ముగ్గురు కన్యకల్ని ఒకేసారి చేస్తున్నాడు. వివాహాల గురించి దిలీప మహారాజు వశిష్ఠ మహర్షిని అడుగుతున్నాడు, అసలు వివాహాలు ఎన్ని విధాలు, వాటి సంగతి ఏమిటని అడిగితే వివరాలు చెప్పమంటే, వివాహాలు 8 రకాలు: బ్రాహ్మము, దైవతము, ఆర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచికము. వరుని ఆహ్వానించి సాలంకృత కన్యాదానం చేసేది బ్రాహ్మమట. యజ్ఞం కొరకు యజ్ఞం చేయించేవాడికి పిల్లనిచ్చి పెళ్లి చేయటం దైవత్వం అంటారు, దైవతం. 2 గోవుల్ని తీసుకుని కన్యకనిచ్చి పెళ్లి చేయటాన్ని ఆర్షం అంటారు. వీరిద్దరూ కలిసి కాపురం చేయండి అని శాసించే వివాహము ప్రాజాపత్యం, రాజుల కాలాల్లో జరిగేది ఇట్లా. తర్వాత వరుణించి ధనం పుచ్చుకుని కన్యనిచ్చి పెళ్లి చేయటం ఆసురము. అంటే మనకి ఇదివరకు మనకి ముందు తరాల్లో జరిగినటువంటి కన్యాదాన ప్రక్రియ ఇలాంటిది అయ్యి ఉండొచ్చు. ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకోవటాన్ని గాంధర్వం అంటారు. బలాత్కారంగా కన్యను తెచ్చుకుని వివాహం చేసుకుంటే రాక్షసం. మోసగించి కన్యను తీసుకుపోయి చేసుకునే పెళ్లిని పైశాచికం అంటారు. ఇవి అక్కడక్కడ జరుగుతున్నాయిలేండి, బలాత్కారాలు, పైశాచిక వివాహాలు జరుగుతున్నాయి. గాంధర్వ విధి వివాహాలు కూడా మనకు కనపడుతూనే ఉన్నాయి కదా. అయితే ఇది అధమాధమ పద్ధతులట. పాణిగ్రహణం, పాణిని చెయ్యిని ఇచ్చి పెళ్లి చేసుకుంటారు కాబట్టి, అంటే చెయ్యి అందించి వివాహానికి తీసుకెళ్తారు కాబట్టి పాణిగ్రహణం అంటారు. ఈ అష్టవిధ వివాహాలలో మొదటి 4ని అందరూ ఒప్పుకుంటారు, కానీ అసుర, గాంధర్వ, రాక్షస, పైశాచిక వివాహాలు శాస్త్రసమ్మతమైనవి కావు. రాజుల కాలంలో ఇలా చేయబడేది గాంధర్వ వివాహం, రాజులు వాళ్ళు చేసుకునే వాళ్ళు తప్ప సామాన్య ప్రజానీకం ఎవరు మేము గాంధర్వ విధిని వివాహం చేసుకున్నామంటే అప్పటి కాలం ఒప్పుకునేది కాదట. ఇప్పుడు కూడా అదేమంత మంచిది కాదు, సేఫ్ కూడా కాదు. అయితే సత్ప్రవర్తనతోటి భగవంతుణ్ణి చేరాలంటే గృహస్థాశ్రమ ధర్మం ఒకటే మార్గం. దంపతులిద్దరూ పరస్పర ప్రేమానురాగాలతో ఉండటం, ఉన్నదాంతో సంతృప్తి పొందటం, గౌరవ మర్యాదలు మన్ననలతోటి ప్రవర్తించటం, అతిథి సత్కారాలు చేయటం, దైవభక్తిని కలిగి ఉండటం ఇత్యాది సద్గుణ సంపన్నమైతే అయినదైతేనే సరైన గృహస్థాశ్రమ ధర్మంగా చెప్తారు. మృగశృంగుడు పరిణయమాడిన ముగ్గురు కన్యలు కూడా ఉత్తమ పతివ్రత లక్షణాలు ఉన్నవాళ్ళు, చాలా బుద్ధిమంతులుగా ఉండేవాళ్ళు. కాబట్టి ఆయన సంసారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. వాళ్ళు అట్లా గృహస్థాశ్రమ ధర్మాలు పాటించి సుఖించారు. మృగశృంగుడు మిగిలి సుఖంగా ఉన్న కాలంలోనే అరమరికలు లేకుండా ఉంటూ ఉండగా దాని ఫలితాన్ని అనుభవించే సమయం ఆసన్నమైంది. మృగశృంగుడి భార్యల్లో ఒకరైనటువంటి సుశీల, అంటే మొదట ఆయన ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకున్నాడో ఆ అమ్మాయి గర్భం ధరించింది. చాలా సంతోషించారు.
మృకండు అనే పేరు పెట్టారు. పిల్లవాడు మగ పిల్లవాడు కలిగారు. ముగ్గురు తల్లులు మృకండుని ఎంతో ముచ్చటగా చక్కగా చూసుకునేవాళ్ళు. దినదిన ప్రవర్ధమానంగా పెరిగాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా మృకండు తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవ మర్యాదలతోటి వినయ విధేయతలతోటి మెలిగేవాడు. అందరినీ ఆకర్షించేవాడు. పెద్దల్ని మురిపించేవాడు. కాలగమనంలో పిల్లవాడికి 5-6 సంవత్సరాలు నిండినాయి. ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి గురుకులానికి పంపించారు. గురుకులంలో కూడా అతను ఉత్తమ విద్యార్థిగానే ఉన్నాడు. చక్కగా సకల శాస్త్రాలు నేర్చుకుని సకల సద్గుణ సంపన్నుడుగా తయారయ్యాడు. యుక్త వయసు వచ్చేసరికల్లా శాస్త్రకోవిదుడుగా అయ్యాడు. అన్ని శాస్త్రాలు చదువుకున్నాడనమాట. సరే వీళ్ళు ఏం చేశారు, యుక్త వయసు వచ్చాక ఈ మృకండుడికి అతని తల్లిదండ్రులు మరుద్వతి అనే కన్యని ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడట. మృగశృంగుని యొక్క మిగిలిన 2 భార్యలకి కూడా సంతానం కలిగింది. మగపిల్లలు కలిగారు. ఈ మృకండుడి విషయమే మనకి ప్రత్యేకంగా చెప్తారనమాట. వాళ్ళను కూడా ఇట్లాగే శాస్త్రపారంగతులుగా పండితోత్తములుగా తీర్చిదిద్ది వాళ్ళకు కూడా వివాహాలు జరిపి కుటుంబ పరివారం అంతా మాఘమాస నదీ స్నానాలు పూజలు ఇత్యాదులన్నిటినీ విధిగా నిర్వహించేలాగా కట్టడి చేసి ఉంచుకున్నాడట మృగశృంగుడు. క్రమంగా మనుమలు కలిగారు. వంశాభివృద్ధి కలిగింది. శేష జీవితం అంతా చాలా సంతోషంగా ఉండి భగవత్ సాన్నిధ్యంలో గడపటం కోసం అడవికి పోయి తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. ఆయన వానప్రస్థాశ్రమం లాంటిది స్వీకరించాడు. మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. తర్వాత శ్రీహరి కృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని పొందాడు. సరే, ఈ రకంగా మాఘమాస నదీ స్నానాల వల్ల ఆయనకి తను కోరుకున్న కన్య లభించింది. కన్యతో పాటు మరిద్దరు కన్యకలు లభించారు. వారి వల్ల సంతానం కలిగింది. ఆ సంతానానికి కూడా సంతానం కలిగింది. తను ఎట్లా చదివించదలుచుకున్నాడో, ఎలాంటి విధానం తన కుటుంబంలో కావాలనుకున్నాడో అది ఇతనికి లభించింది. మాఘస్నాన ఫలితమే ఇదని మహర్షి రాజుగారికి చెప్తున్నారు. క్రమంగా ఏమైంది, ఇతను జ్యేష్ఠపుత్రుడైన మృకండు గురించి చెప్తున్నారు. తండ్రి అయిన మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన తర్వాత మృకండుడే ఈ సంసార భారం అంతా మోసేవాడట. సుఖంగా సంసారం చేసుకునేవాడు. చక్కగా ఇల్లు వాకిలి అతనే హ్యాండిల్ చేసేవాడు. కుటుంబంలో ఏ అశాంతి లేకున్నా కూడా మృకండుడికి ఒక విచారం పట్టి పీడిచేది. అతనికి సంతానం కలగలేదు. చాలా కాలం పట్టిందట. ఒకనాడు నాకే ఎందుకు జరుగుతుంది, సకల శాస్త్ర పారంగతుడిని కదా నేను, పూజలు పునస్కారాలు చేసేటువంటి విష్ణు భక్తుడిని, నేను చేసే పూజలో ఏదైనా లోపం ఉందా, మరి నాకు ఎందుకు సంతానం కలగట్లేదు, కాశీ మహాక్షేత్రమని నీలకంఠునికి ప్రత్యక్ష నిలయమని దాన్ని దర్శించినంత మాత్రమే సకల కోరికలు సిద్ధిస్తాయి, సమస్త పాపాలు హరిస్తాయి. కాబట్టి అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శించి తమ అభీష్టాలు నెరవేర్చుకున్నారు. కాబట్టి నేను కూడా సతీ సమేతంగా వెళ్ళి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటాను. నా సంతానం కావాలన్న నా కోరిక అక్కడికి వెళ్ళాక తీరుతుందని భావించి ఏదో ఏర్పాటు చేసుకుని అతను కాశీ ప్రయాణం చేశాడట. ఆ రోజుల్లో కాశీకి వెళ్ళాలంటే నరకయాతన ఉండేదట. కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఒకటేననేవాళ్ళు. పైగా మన వాళ్ళు కాశ్యాంతు మరణాన్ముక్తి అని ఒక వాక్యం చెప్పుకుని ఆ కాశీలో మరణించటానికే వెళ్ళేవాళ్ళు కూడా జాబితాలు కూడా చాలా ఉండేవి అప్పట్లో. దీనికి కారణం ఏంటంటే మార్గమధ్యంలో దట్టమైన అడవి ప్రదేశం, కాలినడకన వెళ్ళాలి, క్రూర మృగాలు ఎక్కువ, విషపూరితమైనటువంటి క్రిమికీటకాలు, తర్వాత ఆహారం లభించేది కాదు, రోజుల తరబడి నడవాల్సి వచ్చేది. ఆనాటి కాశీ ప్రయాణం అత్యంత ప్రమాదభరితంగా ఉండేది. ఒకవేళ ఎవరైనా వెళ్ళి తిరిగి వస్తే కాశీ నుంచి పునర్జన్మ ఎత్తినట్టని బ్రహ్మరథం పట్టేవారట ప్రజలంతా. సరే, అతి కష్టం మీద ఆ అడవినంతా దాటి మృకండు మరుద్వతి సమేతుడుగా కాశీ పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు. కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళాడు. కాశీ పుణ్యక్షేత్రం పవిత్ర గంగానదీ తీరంలో ఉంది. ప్రశాంతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ పవిత్ర గంగానదిని చూడగానే మృకండు ప్రశాంత చిత్తంతో అక్కడ ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టంలోని కాలకృత్యాలు స్నానాదులు చేసుకుని విశ్వేశ్వరుణ్ణి దర్శించాడు. పరమానందం కలిగింది. తన జన్మ ధన్యమైపోయింది అనుకున్నట్ట. కైలాసంలో ఉన్న పరమేశ్వరుని చూస్తున్నట్టే భావించి ఎంతో సంతోషించాడు. సరే, అపుత్రస్య గతిర్నాస్తి అని నీకు తెలియదా బాబా స్వామి, పుత్రులు లేని వాళ్ళకి పున్నామ నరకం వస్తుంది, నన్ను అందులో పడేయద్దు, నేను చేసిన తప్పే ఉంది, అన్నీ బాగున్నాయి కానీ సంతానం కలగటం లేదు అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సరే, అక్కడి నుంచి ఏం చేశాడు మృకండు, అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి కాశీనగరంలో మృకండేశ్వర లింగం అని నామకరణం చేశాడు. భార్యతో కూడా ఎదురుగుండా ఇంకొక లింగాన్ని ప్రతిష్ఠ చేయించాడు. సంవత్సరం వరకు కాశీలోనే విశ్వేశ్వర సాన్నిధ్యంలోనే ఉన్నాడట. ఒకనాడు పవిత్ర గంగా నదిలో స్నానం చేయడానికి 3 తల్లులతో సహా బయలుదేరాడట. ఇతను విశ్వేశ్వరుని దర్శించుకుని ప్రార్థిస్తూ అక్కడి నుంచి చూస్తున్నాడు అనమాట. అందరూ చూస్తుండగానే అక్కడి నుంచి వెళ్ళి స్వామిని దర్శించారు. వెళ్ళి
అక్కడికి వెళ్ళేసరికల్లా ఈ దేవాలయంలో ముగ్గురు తల్లులు ఒకేసారి ప్రార్థిస్తున్న వాళ్ళు ప్రార్థిస్తున్నట్టే నమస్కార ముద్రలోనే కింద పడిపోయి మరణించారు. తల్లులు పోవటంతో చాలా దుఃఖపడిపోయాడట. సరే ఏం చేస్తాడు, విధిని తప్పించుకోలేం కదా, యథావిధిగా కాశీనగరంలోనే తల్లులకి దహన సంస్కారాదులు కావించాడు. ఎంతకాలము సంతానం కలగట్లేదని ఇది అయిన తర్వాత తనకి సూతకం అది తీరిపోయిన తర్వాత ఎంతో కాలం తపస్సు చేశాడు. చేయగా 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 ఎప్పటికో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారట. అప్పుడు ఈయన మా జన్మ ధన్యమైపోయింది తల్లి తండ్రి అని ఇద్దరి ఆది దంపతులు ఇద్దరికి అనేక నమస్కారాలు చేసి చాలా సంతోషించి ప్రార్థనల్ని ఆలకించండి, నాకు సంతానాన్ని ప్రసాదించండి అని అడిగేసరికల్లా సరే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు చూడండి. పుత్ర సంతానాన్ని కలిగించమని అడిగారు. అడిగితే ఈ మృకండుని ప్రార్థనలు విన్నటువంటి పరమేశ్వరుడు, మృకండుడా నీ కోరిక తప్పక నెరవేరగలదు, కానీ ఒక్క షరతు, మీకు 16 సంవత్సరాల అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా, కలకాలము వైధవ్యాన్ని అనుభవించే పుత్రిక కావాలా అని అడిగారు. ఇద్దరు ఆశ్చర్యపోయారు. భార్యాభర్త మరుద్వతి మృకండ దంపతులు ఆలోచనలో పడ్డారు. కాసేపు ఆలోచించుకున్నాక, ఇంత పరీక్షిస్తావా ప్రభు, పచ్చగా లేని పిల్లని కంటి ముందు ఉంచుకుని ఏం సంతోషం, పోని చక్కగా పెరుగుతున్న పిల్లవాడు చనిపోతాడని తెలిస్తే ఏం సంతోషంగా ఉంటుంది, మన సంతానం మన కళ్ళ ముందే ఏ శోభలు లేకుండా ఉన్నా బాధగానే ఉంటుంది, మరణించినా మహాకష్టం, అది మహాకష్టం కదా, ఈ కష్టాన్ని ఎట్లా నేను ఇది చేయగలుగుతాను, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు, నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు జ్ఞానోదయం అయింది, నాకు బుద్ధి వచ్చిన దగ్గర నుంచి నిన్నే ప్రార్థిస్తున్నాను కదా, నేను శివ పూజ ఏనాడు వదిలిపెట్టలేదు, విష్ణు పూజతో పాటు శివ పూజ కూడా చేశాను, వచ్చి కాశీవాసం కూడా చేశాను, నీకోసం ఇంత తపస్సు చేశాను కదా అని బాగా దుఃఖపడి, సరే నువ్వు అడిగావు కాబట్టి కాలకాలము వైధవ్యంతో కుంగి కురిసించిపోయే కుమార్తె కంటే అల్పాయుష్కుడైన పండితుడైన కుమారుడే మేలు, కాబట్టి మాకు పుత్రుని ప్రసాదించమని కోరుకున్నారు. సరే పరమేశ్వరుడు అట్లాగే అవకాక అభీష్ట సిద్ధిరస్సు అని వీళ్ళని ఆశీర్వదించి ఆది దంపతులు ఇద్దరు అంతర్ధానం అయిపోయారు. పరమేశ్వరుని అనుగ్రహం వలన మృకండుని భార్య మరుద్వతి ఒక మంచి శుభముహూర్తాన ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ పుత్రోదయాన్ని చూసి ఎంతో సంతోషించాడట మృకండు. బాగా అందరూ సంతోషించారు, చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. మృకండాశ్రమానికి వచ్చినటువంటి వ్యాస మహర్షి కూడా అతనికి దీవించి పిల్లవాడిని పరిపరి విధాల దీవించి జాతకర్మ కూడా చేశారు. అప్పుడు ఈ చెప్తున్నారు, దిలీప మహారాజా వింటివి కదా, పరమ భాగవతోత్తముడు సకల శాస్త్ర పారంగతుడు అతి నిష్ఠాగరిష్ఠుడు మునిశ్రేష్ఠుడు అయినటువంటి మృకండు పార్వతీ పరమేశ్వరులను మెప్పించి పుత్రుని పొందగలిగాడు. అతడే వేదాంగ కోవిదుడు పరమ భాగవతోత్తముడైనటువంటి మార్కండేయుడు. మార్కండేయ చరిత్ర రేపు భాగంలో తెలుసుకుందామండి. ఇవాళకి సెలవు, రేపు కలుసుకుందాం. నమస్కారం.